హాయ్ అండి, గుడ్ ఈవినింగ్. ఎలా ఉన్నారు అందరూ? మాకైతే ఇప్పుడు ఈవినింగ్ పని అయిపోయింది. వెల్లుల్లిపాయలు కలుస్తున్నాను అల్లం పేస్ట్ చేయడానికి. అయితే చిన్న విషయం మీతో షేర్ చేసుకుందామని ఇప్పుడు వీడియో ఏంటంటే, కర్ణాటక దగ్గర ధర్మస్థల అనే ఊళ్ళో అంటండి, అక్కడ మంజునాథ టెంపుల్ ఉంటుందంట. ఆ టెంపుల్కి వచ్చే అమ్మాయిలు 2007 నుంచి ఎప్పటి నుంచో 2014 దాకా అంట 400 మంది అమ్మాయిలు మిస్ అయ్యారంట. వాళ్ళందరూ అత్యాచారం చేయబడి కొంతమంది యాసిడ్తో అత్యాచారం చేసేసినాక యాసిడ్తో మొహం కాల్చేసి వాళ్ళని చంపేసి ఒక అతనికి ఇచ్చేవాళ్ళంట. అతను వెళ్ళి పూడ్చిపెడతా ఉండేవాడంట. అతను అప్పటి నుంచి దగ్గర 400-500 మంది అమ్మాయిల శవాలను పూడ్చిపెట్టి అజ్ఞాతంలోకి వెళ్ళిపోయి తర్వాత ఇప్పుడు బయటకు వచ్చి ఇప్పుడు చెప్పాడనమాట, ఇలా చేశాను నేను, అవన్నీ కావాలంటే మీరు వెలికి తీసుకున్న శవాలన్నింటినీ అక్కడ అస్థిపంజరాలు ఉంటాయని చెప్పాడంట. చాలా భయంకరమైన న్యూస్ అండి, వింటేనే చాలా భయం వేసిపోయింది. అప్పటి నుంచి అంతమంది మిస్ అయితే ఒక 2 అమ్మాయిల పేర్లే బయటకు వచ్చినాయి. అనన్య, సౌజన్య 2 అమ్మాయిల పేర్లే బయటకు వచ్చినాయి అంట. వాళ్ళ పేరెంట్స్ వచ్చినా కూడా వాళ్ళ పేరెంట్స్ని వాళ్ళ గుడి వాళ్ళందరూ భయపడితే వెళ్ళిపోయారంట. వాళ్ళు కూడా ఇంకా మనకెందుకు వచ్చిందని మిస్ అయినా కూడా మళ్ళీ వాళ్ళ ప్రాణాలు కూడా పోతాయని చెప్పి పాపం అలాగే బాధపడతా సైలెంట్ అయిపోయారంట. ఇప్పుడు ఆ న్యూస్ వచ్చింది వెలుగులోకి. ఆడపిల్లలు చాలా జాగ్రత్తగా ఉండాలండి. బయటికి వెళ్ళినప్పుడు, క్యాబ్ ఎక్కినప్పుడు, క్యాబ్ దిగినప్పుడు ఫోన్ చూసుకుంటూ ఉండకుండా అలర్ట్గా ఉండండి. బయటికి వెళ్ళినప్పుడు ఫోన్ మాట్లాడుకుంటూ కాకుండా చుట్టూ పరిసరాలు కూడా మీరు అబ్జర్వ్ చేస్తూ ఉండండి. లేట్ నైట్ ఆఫీస్కి వెళ్ళేవాళ్ళు, క్యాబ్లు ఎక్కి వెళ్ళేవాళ్ళు ఫోన్ చూసుకుంటూ ఉండకుండా చుట్టూ ఏం జరుగుతుంది, మనం ఎక్కడ ఉన్నాము అని లొకేషన్ షేర్ చేసుకుంటా, ఫ్రెండ్స్ కానీ పేరెంట్స్ కానీ లొకేషన్ షేర్ చేసుకుంటా చూసుకుంటూ ఉండండి. ఆడపిల్లలు చాలా అలర్ట్గా ఉండాలండి. ఎంతసేపు ఫోన్లే కాకుండా టీవీలో న్యూస్, టీవీలో వార్తలు, బయట సొసైటీలో ఏం జరుగుతుంది, సమాజంలో ఏం జరుగుతున్నావు కూడా తెలుసుకుంటూ ఉండాలన్నమాట. సరేనా? చాలా జాగ్రత్తగా ఉండాలండి. వింటే చాలా భయం వేస్తుంది. ఆడపిల్లలందరూ బీ అలర్ట్, చాలా జాగ్రత్తగా ఉండండి. ఓకే, థ్యాంక్ యూ. వస్తున్నా.